కనిపిస్తోంది. బ్రహ్మముహూర్తం నుంచే భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. తిరుమల, భద్రాచలం, సింహాచలం, యాదాద్రి, ధర్మపురి సహా పలు ఆలయాలతో పాటు అన్ని ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు శ్రీ మహావిష్ణువు. దేవుడి కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనాలు, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ శోభ కనిపిస్తున్నాయి. భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి పూజా కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయి, భక్తులు ఎలా వస్తున్నారు, అక్కడి సందడి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. సింహాచలం నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తుల సందడి ఎలా ఉంది ఆలయాల దగ్గర? ఇక్కడ ఉత్తరాంధ్ర అంతటా కూడా ఈరోజు అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా ఈరోజు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇది వైకుంఠ ఏకాదశిగా కూడా చెప్తారు. ఆధ్యాత్మికంగా మనం పరిశీలిస్తే ఈరోజు శ్రీ మహావిష్ణువుని అందరు భక్తులు కూడా ఈరోజు ఉత్తర ద్వారంలో దర్శించుకోవడం ద్వారా ముక్తి లభిస్తుందనే నమ్మకం. ఆ క్రమంలో ఇప్పుడు మనం సింహాచలంలోనూ, ఈ సింహాచలం అన్నది కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు కొంత సజావుగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఈరోజు దర్శనం ఎట్లా జరిగింది, అలాగే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుందండి, ప్రశాంతంగా. మేము బెంగళూరు నుంచి వచ్చాము. యాక్చువల్గా ప్రశాంతంగా చాలా చక్కగా జరిగిందండి. అద్భుతంగా ఉంది అలంకరణ అంతా. ఈ దేవుడి గురించి ఏమైనా ఇంతకుముందు ఏమైనా పరిచయం ఉందా, ఎట్లా జరిగింది? ఇంతకుముందు వచ్చామండి. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మళ్ళీ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. చూడండి, అంటే ఈరోజు దర్శనం గురించి ఎలాంటి ఒపీనియన్, అంటే ఇంతకుముందు కూడా సహజంగా వస్తుంటారు, ఈరోజు దర్శనం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సామాన్యుడు కూడా ఒక 5-10 నిమిషాలు అయ్యేటట్టు దర్శనం దేవస్థానం వారు చేశారు. చాలా చక్కగా బాగుంది వైకుంఠ ఏకాదశి. అలాగే అంటే చాలా దేవుళ్ళు ఉంటారు, కానీ ఈ సింహాచలం దేవుడి గురించి మీ పూర్వీకులు కానీ మీకు కానీ ఎలాంటి నమ్మకం? సింహాచలం మరి అందరికీ ఉన్నది ఇలవేలుపు దేవుడుగా భావిస్తూ ఉంటాం. ఈ సింహాచలం దేవస్థానం మరి నరసింహస్వామి వారిని అందరూ కూడా ఇక్కడ ఇలవేలుపు దేవుడిగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం బాగా జరిగేది సార్, కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువైపోయి సైడ్ నుంచి ఎక్కువైపోతుంది. అదొక్కటే ప్రాబ్లం. టికెట్ తీసుకుని అందరూ వెళ్తున్నారు. గత ఏడాది కొంత రద్దీగా అలా ఉండేది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్, సోమవారి దర్శనం కోసం. చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తారు, బాగుంది దర్శనం. చూడండి, అంటే సింహాద్రి అప్పన్నతో మీకు, అంటే మీ కుటుంబం ఎట్లాగా అనుబంధం ఎలాంటిది? సింహాద్రి అప్పన్న మా ఇంటి రిలేటివ్. దర్శనాలు చాలా బాగున్నాయండి. భక్తులకు అన్ని సదుపాయాలు బాగా కల్పించారు. బాగా చాలా మంచిగా జరిగిందండి, చాలా బాగుందండి. ఈరోజు మనం చూస్తే కేవలం సింహాచలం మాత్రమే కాకుండా విశాఖలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా ప్రత్యేక దర్శనాలు జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు భక్తుల రద్దీ. వాస్తవానికి లైవ్కి సంబంధించి కొంత నేను దూరంగా ఉన్నప్పుడు కూడా భక్తుల రద్దీ చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే దాదాపుగా 4 గంటల నుంచే అందరికి కూడా దర్శనాలు కల్పిస్తున్నారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం తర్వాత భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే గతంలో చూసుకుంటే రద్దీ నేపథ్యాన కొంతవరకు అసౌకర్యం కలగడం, కొన్ని రకాల ఇబ్బందులు గతంలో జరిగాయి. కానీ ఈసారి పూర్తిగా స్లాట్ విధానం పెట్టారు. ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి, అలాగే టికెట్ తీసుకున్న ఏ సమయం అయితే కేటాయించారో ఆ సమయంలోనే భక్తులకు దర్శనాలకి రావాలని నిబంధనలు పెట్టడంతో ఈరోజు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈరోజు 11 గంటల వరకు కూడా దర్శనాలు కల్పించే పరిస్థితి ఉంది. అలాగే మరికొందరు కూడా భక్తులు ఉన్నారు. చెప్పండి రవికుమార్ గారు, ఈరోజు దర్శనం ఎట్లా జరిగింది? సింహాద్రి అప్పంతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఈరోజు వైకుంఠ ఏకాదశి దర్శనం సింహాచలంలో చాలా అద్భుతంగా జరిగింది. మునుపటి కంటే ఈ సంవత్సరం నిజంగా ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం మంచి ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు ఒక పద్ధతిగా వెళ్ళేటట్టుగా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేశారు. నేను గత 30 ఏళ్ళుగా సింహాచలం ముక్కోట ఏకాదశికి, చందనోత్సవంకి, దర్శనాలకి రెగ్యులర్గా వస్తున్నాను.
గడిచిన 2-3 ఏళ్ళు 4 ఏళ్ళతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా అయ్యింది. అలాగే విఐపీల దర్శనం విషయంలోనే గతంలోనే సాధారణ భక్తులందరూ కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేవారు. ఆ విఐపీల తాకిడి వల్ల జనరల్ పబ్లిక్ ఈజీగా వెళ్ళడానికి లేక గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా చాలా సాఫీగా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా వెళ్ళేటట్టు. ముఖ్యంగా ఈ సంవత్సరం నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే వృద్ధులు చాలా చక్కగా దర్శనాలు చేసుకున్నారు. చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్తో వాళ్ళు బయటికి రావడం అనేది నేను కూడా విట్నెస్ చేశాను. ఓవరాల్గా ఈ ముక్కోటి ఏకాదశి అనేది విశాఖపట్నం వాసులు అలాగే ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా అత్యధికంగా టూరిస్ట్ ఈ సంవత్సరం విశాఖపట్నం వచ్చారు. వాళ్ళు కూడా దర్శనాలు చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్తో దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించి బయటికి రావడం అనేది నేనైతే విట్నెస్ చేశాను. ఈ సింహాద్రి అప్పన ప్రాశస్త్యం ఏంటి? ఈరోజు దర్శనం కోసం ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కాదు. జై శ్రీమన్నారాయణ. సింహాద్రప్పనే కాదు, విష్ణు అవతారాలు ఎవరినైనా సరే ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటే ముక్కోటి దేవతను దర్శించుకునే పుణ్యం కలుగుతుంది. అందుకోసం ముక్కోటి ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటారు. అయితే ఈసారి ఎక్కువ మంది దర్శనాలు కల్పించాలని ఉద్దేశంతో సింహాచల దేవస్థానం యంత్రాంగం ముందుగా ప్రకటించిన దానికంటే కూడా ఒక పావుగంట ముందుగా 4 గంటల 40 నిమిషాలకే దర్శనాలు ప్రారంభించారు. దానివల్ల ఇంకా వేలాది మంది దర్శనాలు చేసుకునే అవకాశం దొరికింది. అలాగే ఏర్పాట్లు కూడా చాలా బేసిక్గా ఉన్నాయి. ఓకే, మీ దర్శనం ఎట్లా జరిగిందండి? నమస్తే అండి, చాలా బాగా దర్శిందండి. దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం. సార్, చాలా సంవత్సరాలుగా మీరు రావచ్చు దర్శనంకి, కానీ ఈరోజు దర్శనం ఎట్లా జరిగింది? చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. అనకూడదు, ఎక్కడికక్కడ పోలీసు వారు కానీ దేవస్థాన సిబ్బంది కానీ అన్నింటినీ కూడా బాగా ఏర్పాట్లు చేస్తూ చాలా చక్కగా చేశారు. ఎవరికి అసౌకర్యం కలగకుండా కూడా చాలా నీట్గా చేసి పెట్టారు. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కొంచెం చక్కగా నీట్గా ఉంది. రెండోది ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే స్మూత్గా వెళ్ళిపోతుంది. దర్శనం కూడా చాలా చక్కగా చూస్తున్నారు. అందులో ఏంటంటే ప్రతి భక్తుడికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దేవుని చక్కగా చూసుకుంటూ తను తీరా దేవుని చూసుకునే అవకాశం ఒక సంవత్సరం కల్పించారు. అప్పటి సంవత్సరం దయ వల్ల అందరూ కూడా ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలి, కోరిక కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇది ఈరోజు మనం చూడవచ్చు. ఒకవైపు చలి తీవ్రత గత 2 రోజులుగా పెరిగింది. అయినప్పుడు కూడా భక్తులు దేవుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి రావడం జరిగింది. ఈ దశలో ఈరోజు భక్తుల మాటలు బట్టి సజావుగా దైవ దర్శనం జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరోవైపు సిద్దిపేటలో